సో సేల్స్ డాక్యుమెంట్ కంట్రోల్స్తో ఇంకా కొన్ని కంట్రోల్స్ తెలుసుకుందాము. వివో8 ఎక్కడికి వెళ్తున్నాను, /n vivo v8 ఎంటర్. సో డాక్యుమెంట్ ఇక్కడ పొజిషన్కి వచ్చేసి ఓఆర్ ఎంటర్. ఆర్డర్లో డబుల్ క్లిక్ ఎంటర్ చేసి లోపలికి వచ్చాను. సో నెక్స్ట్ ఫీల్డ్ ఏంటంటే క్రెడిట్ లిమిట్. ఇది ఓకేనా, క్రెడిట్ లిమిట్ ఉంది. సో ఇక్కడ క్రెడిట్ లిమిట్ అంటే ఏంటంటే నార్మల్గా సో ఎస్ఏపీలో ఏంటంటే ప్రతి కస్టమర్కి నార్మల్గా ఒక క్రెడిట్ లిమిట్ అనేది మెయింటైన్ చేస్తారు. అంటే జనరల్గా న్యూ కస్టమర్ కాదు, కొంచెం ఓల్డ్ కస్టమర్కి ఏంటంటే ఎవ్రీ మంత్ ఎంత పర్చేస్ చేస్తున్నాడో, పేమెంట్ అనేది ఎలా కరెక్ట్ రెగ్యులర్ చేస్తున్నాడో లేదా దాన్ని బేస్ చేసుకొని ఒక కస్టమర్కి ఏంటంటే క్రెడిట్ లిమిట్ అనేది మెయింటైన్ చేస్తారు అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్కి 10,000 మెయింటైన్ చేశారనుకోండి క్రెడిట్ లిమిట్. సో ఒక 1 month లోపల ఈ కస్టమర్ ఏంటంటే 10,000 వరకు ఆర్డర్స్ అనేది తీసుకోవచ్చు, ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ కస్టమర్కి ఏంటంటే 30 days లేదా 20 days సంథింగ్ టైం పీరియడ్ ఇస్తారు. ఆ టైం పీరియడ్ లోపల ఈ అమౌంట్ అనేది కస్టమర్ పే చేయాలి. అంటే ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా పేమెంట్ ఉండదు, సమ్ టైం పీరియడ్ ఉంది, ఆ టైం పీరియడ్లో పేమెంట్ చేయాలన్నట్టు. సో ఇది సంబంధించి యాక్చువల్ ఏంటంటే ఇది క్రెడిట్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకి, దానికి సంబంధించి ఉంది అన్నట్టు. సో మనకి ఇక్కడ ఏంటంటే క్రెడిట్ మేనేజ్మెంట్లో 2 types ఉంటాయి మనకి, సింపుల్ అండ్ ఆటోమేటిక్. 2 types ఆఫ్ ఉంటాయి క్రెడిట్ చెక్స్. సింపుల్ క్రెడిట్ చెక్, ఆటోమేటిక్ క్రెడిట్ చెక్. ఓకేనా. సో ఇక్కడ ఈ ఫీల్డ్ యొక్క మనకి హెల్ప్ ఏదంటే యూసేజ్. సో సిస్టమ్ అనేది క్రెడిట్ చెక్ అనేది ఎలా పర్ఫామ్ అవ్వాలి ఏంటి అనేది, సింపుల్ క్రెడిట్ చెక్ అవ్వాలా, సింపుల్ విత్ అంటే ఫస్ట్ బ్లాంక్ ఉందనుకోండి క్రెడిట్ లిమిట్ అనేది పర్ఫామ్ అవ్వద్దు. నెక్స్ట్ ఈ ఏబిసి అనేది సింపుల్ క్రెడిట్ చెక్ సంబంధించింది. సో ఎప్పుడైనా క్రెడిట్ లిమిట్ ఎగ్జిట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, వార్నింగ్ ఇవ్వాలా, ఎర్రర్ ఇవ్వాలా, లేకపోతే బ్లాక్ అనేది అప్లై చేయాలా. సో అలా యూజ్ అవుతుంది అన్నట్టు. డి అంటే ఆటోమేటిక్ క్రెడిట్ లిమిట్ అనేది ఆ ప్రాసెస్ పర్ఫామ్ చేయాలన్నట్టు యూసేజ్ అది. ఓకేనా. నెక్స్ట్ క్రెడిట్ గ్రూప్ అని ఉంది. ఈ ఫీల్డ్ యొక్క యూసేజ్ ఏంటంటే 01 ఉంది కదా. సో మనకి ఏంటంటే హెల్ప్లో క్లిక్ చేశాను. సో మనకి ఈ క్రెడిట్ గ్రూప్ వల్ల ఏంటంటే క్రెడిట్ లిమిట్ ఎక్సీడ్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే సిస్టమ్ ఏం చేయాలంటే కస్టమర్కి ఆర్డర్ చేయకుండా అంటే ఫర్దర్ ప్రాసెస్ వెళ్ళకుండా బ్లాక్ చేయాలన్నట్టు. సో మనకి కస్టమర్ యొక్క కేటగిరీ ఉంటుంది అన్నట్టు, లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్. సో రిస్క్ కేటగిరీని బేస్ చేసుకొని ప్రాసెస్ డాక్యుమెంట్ అనేది బ్లాక్ అవ్వాలి. లో రిస్క్ కస్టమర్కి పీజే దగ్గర బ్లాక్ చేయాలి, మీడియం రిస్క్ కస్టమర్కి డెలివరీ వరకు అలౌ చేయాలి, హై రిస్క్ కస్టమర్ అనుకోండి ఆర్డర్ లెవెల్లో బ్లాక్ చేయాలంటూ. సో ఈ ఫీల్డ్ యొక్క ఉద్దేశం అది. సో హై రిస్క్ కస్టమర్ ఉన్నాడు అనుకోండి, ఆ కస్టమర్కి ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు క్రెడిట్ లిమిట్ ఎక్సీడ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎక్కడ బ్లాక్ అవ్వలేదని ఇక్కడ పెడతాం అన్నట్టు. సో ఈ 2 ఫీల్డ్స్ గురించి ఫర్దర్గా మనకి క్రెడిట్ మేనేజ్మెంట్ ఆ కాన్సెప్ట్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి చెక్ పర్చేజ్ ఆర్డర్ నెంబర్. సో ఇక్కడ హెల్ప్ ఇక్కడ చూసుకుంటే బ్లాంక్ ఉంది. బ్లాంక్ అంటే ఏంటి, నో చెక్ వెదర్ ద పిఓ నెంబర్ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, సారీ వెదర్ ద అంటే పిఓ నెంబర్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలంటూ. ఓకేనా, చెక్ చేస్తా సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఆర్డర్ క్రియేట్ చేశాను. ఓకేనా. సో ఆర్డర్ నెంబర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇది సంథింగ్ ఇది అనుకోండి. సో ఈ ఆర్డర్ అనేది ప్లేస్ చేసేటప్పుడు నాకు పిఓ నెంబర్ వచ్చేసి PO123 ఈ నెంబర్ మెయింటైన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంకో ఆర్డర్ ఇస్తాను, సెకండ్ ఆర్డర్. సో ఈ ఆర్డర్ వేసేటప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ నెంబర్ 1246 అనుకోండి. సో ఇక్కడ నేను ఏం చేసినట్టు ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు సేమ్ PO నెంబర్ వేసుకున్నాను అనుకోండి. సో సిస్టమ్ ఎలా బిహేవ్ చేయాలి చెక్ చేయాలన్నట్టు. అంటే కొన్నిసార్లు అంటే యాక్చువల్గా ఒక PO నెంబర్తో మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఆర్డర్ జనరల్గా వేయరు. సో అలా కొన్నిసార్లు ఏంటంటే అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఒక కస్టమర్కి సంబంధించిన PO నెంబర్ ఇంకో కస్టమర్కి వేయద్దు. సో PO అనేది యూనిక్గా ఉంటుంది. సో అలాంటి ఇష్యూస్ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అన్నట్టు. అలా అవ్వకుండా అన్నట్టు ఈ ఫీల్డ్ కంట్రోల్ చేస్తున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూడండి ఏ పెట్టాను, ఎంటర్, సేవ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను ఒక 2 ఆర్డర్స్ వేస్తాను, /VA01 ఎంటర్. సో డాక్యుమెంట్ టైప్ అండ్ సేల్స్ ఏరియా ఎంటర్. సో కస్టమర్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ PO నెంబర్ ఉంది, ఇది యాక్చువల్గా బ్యాక్ సారీ. సో ఇది PO నెంబర్ అంటే యాక్చువల్గా. సో ఇక్కడ నేను ఎందుకని PO123 వేసాను, PO డేట్ వచ్చేసి ఈరోజు వేస్తాను 15th Jan ఎంటర్. సో నెక్స్ట్ మెటీరియల్ ఇది వేసాను, సబ్ క్వాంటిటీ వేసాను. నెక్స్ట్ ఎడిట్ ఇన్కంప్లీషన్ లాగ్ ఎంటర్, నో ఇష్యూస్, సేవ్ చేస్తున్నాను. సో ఆర్డర్ నెంబర్ 144421. ఓకేనా. ఆర్డర్ నెంబర్ 144421.
సేమ్ పిఓ నెంబర్ వేసాను. ఓకేనా, ఇదే నెంబర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక్కసారి /VA02 421. సో సేమ్ పిఓ నెంబర్ ఏది వేసాను, PO 123. PO 123. సో నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ వేస్తాను, /VA01 ఎంటర్. ఇక్కడ డిఫరెంట్ కస్టమర్ ఇస్తాను 512 ఎంటర్. సో సేమ్ పిఓ నెంబర్ ఇందాక ఇచ్చాను అదే ఇస్తాను, PO డేట్ సేమ్ ఇస్తాను ఎంటర్. డిఫరెంట్ మెటీరియల్ ఎంటర్. సో డిఫరెంట్ కస్టమర్ ఇచ్చినప్పుడు ఏం రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ సేమ్ ఇందాక ఏ కస్టమర్తో అయితే వేసుకున్నానో 511 అదే కస్టమర్తో ఎంటర్. సో PO నెంబర్, PO డేట్ ఎంటర్. ఇప్పుడు చూడండి, సో మనకు వార్నింగ్ వచ్చింది, ఇది PO నెంబర్ ఇన్ డాక్యుమెంట్ టైప్ 421లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయింది అన్నట్టు. సో దీనివల్ల ఏంటంటే రిపిటేటివ్గా మిస్టేక్స్ అనేది అవ్వకుండా, ఎర్రర్స్ రాకుండా ఉంటాయి అన్నట్టు. అంటే ఆల్రెడీ PO నెంబర్ వాడేశారు, సో చెక్ చేసుకోండి అన్నట్టు. ఇది ఏంటంటే కొన్నిసార్లు టైప్ ఎర్రర్ అవుతూ ఉంటుంది అన్నట్టు, లేదంటే కొన్నిసార్లు యూజర్స్ మర్చిపోయి మళ్ళీ చేస్తుంటారు అంట. సో అలాంటి ఆ ఇష్యూ అవ్వకుండా మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు అన్నట్టు. ఓకేనా, సో ఇది ఇక్కడ పెట్టుకుంటే మనకి సేమ్ PO నెంబర్ ఉంటే డూప్లికేషన్ లాగా సిస్టమ్ వార్నింగ్ ఇస్తుంది అలా. సో అలా ఎప్పుడైనా అడిగినప్పుడు ఇక్కడ కంట్రోల్ ఉంటుంది, ఇలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంటర్ PO నెంబర్. సో టిక్ చేస్తే టిక్ చేయకపోతే ఏంటి, ఓకేనా. ఇప్పుడు బ్లాంక్ ఉంది, సేవ్ చేస్తున్నాను ఒకసారి మళ్ళీ ఫ్రెష్గా ఆర్డర్ చేస్తున్నాను. టీ కోడ్ ఎంటర్, కస్టమర్ ఎంటర్. సో ఇక్కడ మెటీరియల్ ఎంటర్ చేస్తున్నాను, సమ్ క్వాంటిటీ ఎంటర్, ఇన్కంప్లీషన్లో. సో ఇక్కడ PO నెంబర్ అనేది బ్లాంక్ ఇచ్చాను, జస్ట్ సేవ్ చేస్తున్నాను. సో సేవ్ అయింది 422. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే Vivo8లో ఇక్కడ చెక్ PO నెంబర్ టిక్ చేశాను, సేవ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఫ్రెష్గా ఆర్డర్ చేస్తాను. సో సేమ్ కస్టమర్, ఓకే, బ్యాక్ జస్ట్ సోల్ టు పార్ట్ ఎంటర్ చేసేసి ఒక మెటీరియల్ ఇచ్చాను, సమ్ క్వాంటిటీ ఎంటర్, ఎడిట్. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆర్డర్ సేవ్ అయింది 422. ఓకేనా, ఇప్పుడు నేను చేంజ్ మోడ్లోకి వెళ్తున్నాను, /VA02 ఎంటర్ ఓపెన్ చేశాను. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ PO నెంబర్ అనేది జనరేట్ అవ్వాలి. యాక్చువల్లీ మనం ఇక్కడ ఈ ఫీల్డ్ యొక్క ఉద్దేశం ఏంటంటే PO నెంబర్ బ్లాంక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సేల్స్ ఆర్డర్ నెంబర్ కాపీ అవ్వాలి. సో మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్ Vivo8 ఇక్కడ వచ్చేసి సేవ్ చేస్తున్నాను, మళ్ళీ ఒకసారి సేవ్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి ఆర్డర్ ట్రై చేద్దాం మళ్ళీగా, /VA01 ఎంటర్, సోల్ టు పార్టీ ఎంటర్, సమ్ మెటీరియల్ ఎంటర్, క్వాంటిటీ ఎంటర్. సో ఇక్కడ PO నెంబర్ అనేది ఏం మెయింటైన్ చేయట్లేదు, అంటే కొన్ని ప్రాసెస్లో PO నెంబర్ మ్యాండేటరీగా మెయింటైన్ చేయాల్సి వస్తున్నట్టు. సో కొన్నిసార్లు యూజర్స్ మర్చిపోయినప్పుడు ఏంటంటే సో సిస్టమ్ ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే సేల్స్ ఆర్డర్ నెంబర్ ఉంటుందో అదే కాపీ చేస్తుంది. సేవ్ చేస్తున్నాను, ఆర్డర్ నెంబర్ 425, చేంజ్ మోడ్కి వెళ్తున్నాను, /VA02 425 ఎంటర్. ఓకే, చూడండి ఆటోమేటిక్గా 425 కాపీ చేసుకుంది, అంటే సేల్స్ ఆర్డర్ నెంబర్ కాపీ చేసుకుంటున్నాడు. అంటే కొన్ని ప్రాసెస్లో మనకి PO నెంబర్ మ్యాండేటరీగా ఉంటుంది దానికోసం అన్నట్టు. సో అలా ఉన్నప్పుడు ఇది పెట్టుకుంటారు, సేవ్. సో నెక్స్ట్ అవుట్పుట్ అప్లికేషన్. ఇదేంటంటే నార్మల్గా మనకి జనరల్గా ఆర్డర్ అనేది ప్లేస్ చేయగానే ఇమీడియట్ కస్టమర్కి ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి, అంటే ఆర్డర్ చేశారు సో మెటీరియల్కి ఇంత క్వాంటిటీతో, ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి మనకి అవుట్పుట్ డిటర్మినేషన్ ఒక కాన్సెప్ట్ ఉంది. సో దీనివల్ల మనకి ఆ ప్రాసెస్ అవుతుందంటూ సో సపరేట్ కాన్సెప్ట్ ఉంది, అక్కడ చూసుకోవచ్చు. సో నెక్స్ట్ కమిట్మెంట్ డేట్ ఉంది. ఈ కమిట్మెంట్ డేట్ అంటే ఏంటంటే నార్మల్గా సో ఇప్పుడు ఈ ఆర్డర్లో నేను లోపలికి వెళ్తున్నాను, ఐటమ్ లెవెల్లోకి డబుల్ క్లిక్ చేస్తున్నాను, స్కెడ్యూలెన్స్ ఉంది. స్కెడ్యూలెన్స్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనకి ఈ కమిట్మెంట్ డేట్ అని పెట్టుకుంటే ఏంటంటే ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా ఫీల్డ్ కూడా వస్తుంది మనకి. సో ఇక్కడ నేను కమిట్మెంట్ డేట్ అనేది మెయింటైన్ చేస్తాను ఒక్కసారి. సో దీనివల్ల ఏంటంటే ఈ ఫీల్డ్ ఉన్న ఆర్డర్స్ ఏంటంటే మనకి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సేవ్ చేస్తున్నాను. సో ఇంకొక ఫ్రెష్గా ఆర్డర్ ఇస్తాను. సో కంపారిజన్కి నేను ఇందాక ఆర్డర్ క్లోజ్ చేయట్లేదు, ఫ్రెష్గా ఇంకోటి ఇస్తున్నాను, జస్ట్ కంపారిజన్ చూసుకోవడానికి మనకి. ఎంటర్, సోల్ టు పార్టీ ఎంటర్, సమ్ మెటీరియల్ ఎంటర్, క్వాంటిటీ ఎంటర్. ఓకేనా, ఇప్పుడు దీంట్లోకి నేను డబుల్ క్లిక్ చేసి లోపలికి వెళ్తున్నాను, స్కెడ్యూలెన్స్కి. ఓకే, ఇక్కడ చూడండి కమిట్మెంట్ క్వాంటిటీ అనే ఫీల్డ్ ఉందా ఇది. సో ఇప్పుడు ఇది పాత ఆర్డర్, ఇది చూడండి ఇక్కడ డెలివరీ డేట్, డెలివరీ క్వాంటిటీ ఉంది, ఇది స్కెడ్యూలెన్స్ కేటగిరీ, డెలివరీ బ్లాక్, ఈ మూడు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రెష్గా వేసాను, డెలివరీ బ్లాకు, డెలివరీ డేటు,
దీని పక్కన స్కెడ్యూల్ క్వాంటిటీ, దీనికి డెలివరీ క్వాంటిటీ మధ్యలో కమిట్మెంట్ క్వాంటిటీ అని వచ్చింది. సో ఇది ఓల్డ్ వన్, ఇక్కడ లేదు. ఇది న్యూ వన్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు క్రియేట్ స్టాండర్డ్, ఇది ఆల్రెడీ కొత్తది కాబట్టి ఇక్కడ కొత్తది వచ్చింది మనకి. అది అంటే ఈ ఫీల్డ్ యొక్క ఉద్దేశం, దీనివల్ల మనకి హెల్ప్ అది అవుతుంది అన్నట్టు. సో ఇలా కమిట్మెంట్ డేట్ ఈ యొక్క ఎక్స్ట్రా ఫీల్డ్ వచ్చిన ఆర్డర్స్కి ఏంటంటే ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అన్నట్టు.